ఆయనే మన మధ్యలో నివసించడానికి రాజుగా వస్తే మనం చూడలేము. ఏమండి, ఒక రాజ కుటుంబంలో జన్మించాడు అనుకో యేసయ్య, మనం వెళ్తాం అక్కడికి. ఒక ప్రధానమంత్రి కొడుకుగా పుట్టాడు అనుకోండి, అక్కడికి మనం వెళ్ళగలుగుతామా చెప్పండి? ప్రధానమంత్రి మోడీ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుని చూస్తారా? అపార్ట్మెంట్లో ఉండాలి, పలానా రోజు మనకు దొరకదో మనకు తెలియదు. రాజ కుటుంబంలోనో, అధికారుల కుటుంబంలోనో, గొప్ప గొప్ప సంపన్నుల కుటుంబంలో యేసుక్రీస్తు వారు పుట్టలా. అక్కడ పుడితే మనం చూసే తన్యత ఉండదు, అవకాశం ఉండేదేం కాదు. ఆయనను చూడటానికి, ఆయన్ను అంగీకరించడానికి, ఆయన మనకి దగ్గరగా ఉండడానికి రాజ కుటుంబమును ఆయన ఎన్నుకోలేదు. కానీ ఆయన సంపన్న కుటుంబాన్ని ఎన్నుకోలేదు దేవుడు.